దోస్తులందరికీ నమస్తే. హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ. సో నేను ఈరోజు వడలు చేసుకుంటున్నా. సో ముందుగా ఒక విషయం చెప్తాను. నేను ఫెస్టివల్స్ రోజు అంట పప్పు వండుకుంటే అప్పులైపోతారంట. అది నిజమో కాదో కామెంట్ చేయండి. సో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి నాకు. సో నాకు ఒకసారి ఫెస్టివల్ రోజు వండుకున్నా నేను పప్పు. సో ఒక అక్క ఏం కర్రీ చేసినావు అంటే ఇట్లా పప్పు చేసుకున్నా అక్క అని చెప్పిన అనమాట. సో పిచ్చిదానా, ఫెస్టివల్స్ రోజు పప్పులు చేసుకోవద్దు అప్పులు అవుతారు అని చెప్పింది. అది నిజమో కాదో నాకు తెలీదు. సో నేను అప్పుడప్పుడు వండేస్తా అనమాట. సో నాకు తెలియదు ఇన్ని రోజులు. ఇప్పుడైతే వండకుండా ఉండడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఆమె చెప్పింది అని. అంతే ఇంకా అది. సో వడలు చేసుకోవడం పెద్ద అదేం కాదండి. సో మనం చేసే ముందు ఓవర్ నైటే నానబెడతాం కదా మిక్సీ పట్టేసి, అందులో కొంచెం ఉప్మా రవ్వ యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో వేసేటప్పుడు మన చేతికి కొంచెం వాటర్ పెట్టేసుకోవాలి. వాటర్ పెట్టేసుకుంటా ఏంటిదంటే మంచిగా చేతి మీద నుండి మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. సో తర్వాత నేను 2 టైప్ చేస్తున్నా ఇందులో. సో ఫస్ట్ ఏమో ప్లెయిన్ చేసిన. సో నా బిడ్డకి కరివేపాకులు కానీ జీలకర్ర కానీ ఏం ముక్కలు ఆకులు ఏం రావద్దనమాట. సో ఇవి మా కోసం వేసుకుంటున్నా అనమాట. ఏం కాదు బిడ్డ తిను అంటే ఆమె తినదు. సో క్యారెట్, కొంచెం ఆనియన్, ఇంకా కరివేపాకు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తాయి అనమాట. సో డైరెక్ట్గా కాకుండా ఇట్లా వాటర్లో వేసుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇందులోకి ఇవి కొంచెం సేపు ఇట్లా వాటర్లో తీసేసిన వెంటనే ఇట్లా వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేస్తే ఏంటిదంటే మెత్తగా బాగా వస్తాయి అన్నమాట. సో అందులో నుండి తీసి మనం కర్డ్ యాడ్ చేసుకొని తినేయవచ్చు. ఇంకా దహివడ అన్నమాట ఇది. సో నేను ఇక్కడ కర్డ్ కూడా యాడ్ చేసి చూపిస్తున్నా కదా. సో చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా తినేయచ్చు. బాయ్.